నేపాల్ మంటల వెనుక ఎవరు? పుష్పకమల్ దహల్, కేపీ శర్మ ఓలీ, షేక్ బహదూర్ దేవ్బా. ఈ రాజకీయ నేతల అడ్డగోలు అవినీతి, దశాబ్దాలుగా కుటుంబ పాలన, 3-4 ఫ్యామిలీల చుట్టే అధికారం, విదేశాల్లో పాలకుల పిల్లల జల్సాలు, కటిక దారిద్ర్యంలో స్థానికులు, భారీగా పెరిగిన నిరుద్యోగం, సోషల్ మీడియాపై బ్యాన్తో దెబ్బతిన్న టూరిజం, రాజకీయ అస్థిరత, 17 ఏళ్ల పాలనలో 13 సార్లు మారిన ప్రభుత్వాలు. కుటుంబ పాలనలు ఉంటే పరిస్థితి ఇట్లనే ఉంటుంది. వాడు పోతే వాని కొడుకు, కొడుకు పోతే ఇంకోటి వాళ్ళు పరిపాలిస్తే ఇగో లాస్ట్కి ఒక రోజుకు ఇట్లా విస్ఫోటం సంభవిస్తుంది. ఇక ఈ రకంగా దాడి చేస్తే మంత్రులను కూడా ఉరికిచ్చి కొడుతుంటే కాలువల పండి పారిపోతున్నారు. అందుకనే కుటుంబ రాజకీయాలు చేస్తే ఎట్లా ఉంటుందంటే ఇక ఆ కుటుంబం మొత్తం దోచుకుంటుంది. దోచుకున్నాకో వాళ్ళ పిల్లలేమో విదేశాలలో జలసాలు చేస్తుంటే కటిక దరిద్రంలోనేమో స్థానికులు ఉన్నారు. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీకి సహకరించొద్దు. ఎవరైనా జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నా ఏం కాదు. ఎందుకంటే వాటికి ఒక విలువలు ఉంటాయి, దానికి జాతీయ అధ్యక్షులు ఉంటారు. ఎట్లా పరిపాలన చేయాలి ఏందని ఎప్పుడు పైనుంచి మానిటరింగ్ చేస్తుంటారు, ఏం చేస్తున్నారు అనేది. ఈ ప్రాంతీయ పార్టీలకు మానిటరింగ్ ఏముండదు. ఇక రాజు, సిపాయి, మంత్రి అన్ని వాడే ఎన్ని వస్తాయని దోసుకపోతాడు అన్నట్టు. అందుకనే ప్రాంతీయ పార్టీలని ఎప్పుడు కూడా అధికారం అప్పచెప్పొద్దు. ప్రాంతీయ పార్టీలకు ఎప్పటికీ అవి జాతీయ పార్టీలకు సపోర్ట్గానే ఉండాలి. అట్లా ఉన్నాయి అంటే ఉన్నాయి అన్నట్టు ఉండాలి. కానీ వాటికి అధికారం ఇస్తే సేమ్ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర పరిస్థితి ఎట్లా అయింది అటువంటి పరిస్థితి వస్తుంది. కర్మగాలి మన దరిద్రానికి ప్రాంతీయ పార్టీ దేశాన్ని కనుక పరిపాలించింది అనుకో పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితి రానియొద్దు. ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి కూడా దేశాన్ని పరిపాలించే స్థాయికి వచ్చినాయంటే ఇక అక్కడ ఉన్న ప్రజల పని అవుట్. రాష్ట్రంలోనే చూస్తున్నాం ఎంతెంత సంపాదిస్తారు ఒక్కొక్క రాజకీయ నాయకుడు. జాతీయ పార్టీలో ఉన్న నాయకుడు సంపాదించలేడు. ప్రాంతీయ పార్టీలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ వరకు విపరీతంగా సంపాదించగలుగుతారు. అటువంటి పరిస్థితిగో ఇక్కడ వచ్చింది. తరిమి కొట్టిరు. ఒకరొకరినైతే వాళ్ళ పెట్రోల్ పోసి కాలిస్తే అందులో ఒక మాజీ మంత్రి భార్య కూడా పోయింది. అంటే ఎంత విసుగు చెంది ఉన్నారు నేపాల్ ప్రజలు అనేది ఆలోచన చేయాలి. మామూలు విసుగు కాదు. ఎంతసేపటికే ఈ 3 ఫ్యామిలీల చుట్టే తిరగడం అధికారం. అంటే మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి, ఎంతసేపటికి బానిసలుగానే ఉండాలి. అందుకనే ఈ కుటుంబ రాజకీయాల వల్లనే నేపాల్ ఈ పరిస్థితికి వచ్చింది. అందుకనే మన దగ్గర కూడా ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఎప్పుడు జాతీయ పార్టీలనే ఎన్నుకోవాలి. జాతీయ పార్టీలే చాలా సురక్షితం. అది అందరు ఆలోచన చేస్తే తెలుస్తుంది. మీరే ఆలోచన చేసుకోరు. జాతీయ పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరు సంపాదించుకున్నారు, అదే ప్రాంతీయ పార్టీలో ఉన్న నాయకులు సంపాదించుకుంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి. మొన్న ఉదాహరణకు చూసిరు కదా, కేటీఆర్ బండి సంజయ్ కలిసిరు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఆయన జాతీయ పార్టీల ఒక కార్యకర్త నుంచి ఎదిగిన వ్యక్తి. ఆయన కేంద్ర మంత్రి హోదాలుండి కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ ఎమ్మెల్యే ఆయన దగ్గరకు వచ్చేసరికి ఇట్లా వంగి ఈ చేతులు కలుపుతున్నాడు. ఎందుకంటే అక్కడ ఏంది అంటే డబ్బు. కేటీఆర్ దగ్గర విపరీతమైన డబ్బు ఉన్నది. ఇట్లా భుజం మీద చెయ్యేసి ఇట్లా వెరీ గుడ్ సంజయ్ అన్నట్టు ఇట్లా చెయ్యేసి చెప్తున్నాడు. ఆయన కేంద్ర మంత్రి అనేది కూడా మర్చిపోయిండు. అంటే ఆయన దగ్గర ఉన్న డబ్బుకి విలువిస్తున్నాడు అక్కడ. వాస్తవానికి అక్కడ ఎవరు ఇవ్వాలి? ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి కాబట్టి ఆయనకు నమస్కారం పెట్టాలి, ఆయనకు విలువియాలి. అది జరగలే అక్కడ. డబ్బుకు విలువ. 1000 లక్షల కోట్లు ఉన్నాయి. బండి సంజయ్ దగ్గర ఏమైనా ఉంటే 100 కోట్లు ఏమైనా ఉంటే ఉండొచ్చు, 100 కోట్లు ఏమైనా ఉంటే. అందుకనే అట్లుంటుంది. ప్రాంతీయ పార్టీలు ఉన్నోళ్ళు తక్కువ కాలంలో ఎక్కువ సంపాదిస్తారు. జాతీయ పార్టీలు ఉన్నోళ్ళకి అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకోరు. అందుకనే ఇవన్నీ చూసినాక కూడా ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ప్రాంతీయ పార్టీలను బొందబెట్టాలి. వాటిని లేపితే మనకే ప్రమాదం.